నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేడు కోస్గిలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి సీఎం రాక సందర్భంగా ఆదోని పట్టణంలోని బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. పలు కార్యక్రమాల్లో మీడియా ముందు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం? 95 కోట్లతో సంపూర్ణంగా నిర్మితమైన కేంద్ర ప్రభుత్వందా, ఇది రాష్ట్ర ప్రభుత్వందా? ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతంగా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పేపర్లలో కొన్ని రకమైన ప్రకటన చూస్తే మా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సామాన్యమైన ప్రజానికాన్ని కూడా కావచ్చు, ఈరోజు హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. దానికి కారణం ప్రధానమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు గారు పోటీ వస్తారని మోదీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఇది ప్రజలందరూ ఈరోజు నవ్వుకుంటున్నారన్న విషయము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి. అలాగే ఎన్టీఆర్ను మేము విమర్శిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈరోజు నిన్న ఏదైతే మాకి పార్లమెంట్ అసెంబ్లీ సమావేశం ఎమ్మిగనూరులో జరిగిందో, ప్రధానమంత్రి గారు లైవ్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్కి ఆపోజిట్గా పెట్టిన పార్టీ తెలుగులో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీకి విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్చ జరిపినాము. దానికి 15,000 కోట్ల రూపాయలు మాకు లాభం వస్తుంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి నేను ఒప్పుకున్నానని ఆ రోజు చెప్పి ప్రత్యేక ప్యాకేజీకి వెల్కమ్ చెప్పి ఈరోజు మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా అడగడం ఎంతవరకు సమంజసం? ఇకపోతే కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారు ఒక కార్పొరేటర్ అక్కడ ఉన్న సమస్యలు చెప్పుకుందామని ఆయన్ని వేడుకుంటే ఒక వీధి రోడ్డులాగా, ఒక గుండాలాగా నిన్ను ఫినిష్ చేస్తామని ఒక సీఎం గా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ విధమైన భాష వాడొచ్చు అని చెప్పి నేను ఈ విధంగా ప్రశ్నిస్తాను. ఒక మహిళని కూడా చూడకుండా, అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలో ప్రవర్తించడం ఎంతవరకు బాగోని చెప్పి ఈ సందర్భాన్ని అడుగుతాం. ఈరోజు మేము అడుగుతున్నాం, రాయలసీమలో కర్నూలు జిల్లాలో మీరు అడుగు పెట్టే ముందు మేము కూడా ప్రశ్నిస్తాం, ఏ మొహం పెట్టుకుని మీరు రాయలసీమలో అడుగు పెడుతున్నారు? ఉడాన్ యొక్క స్కీమ్ మీద మధ్య తరగతి వాళ్ళు కూడా విమాన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఓర్వకల్లులో ప్రాజెక్టు మొదలెట్టింది. ఈరోజు సామాన్యమైన స్కూల్ పిల్లలకు అడిగిన చెప్పగలడు. విమానాశ్రయాలు రైల్వే డిపార్ట్మెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాయి, బస్సు సంబంధించినటువంటి యాత్ర మాత్రం స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంటాయి. మరి ఈరోజు ఓర్వకల్లు విమానాశ్రయం నేను ప్రారంభిస్తున్నాను, నేను చేసిన చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఇది ఎలా ఉందంటే మనం ఒక ఇల్లు కట్టడానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసిన వామపక్ష మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. విషయం జరిగిన ఈ రోజు అంగన్వాడీ టీచర్ని వచ్చి గొంతు పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఈ అంగన్వాడీ టీచర్లకి ఇచ్చే జీతం ఎంత? ఈ రోజు కార్మిక సంఘాలు, వందలాది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ఫెడరేషన్లు సమ్మెకు పిలుపడం జరిగింది. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశము నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోతున్నాయి, ఆ ధరలు తగ్గించాలని చెప్పి, అట్లే కనీస వేతనం అసంఘటిత కార్మికులకి 18,000 రూపాయలు, ఈఎస్ఐ, పిఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఏదైతే దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాల్లో మార్పులను, సమ్మె చేసే హక్కు లేకుండా చేసే వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి, మోటార్ వెహికల్ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి, అట్లే దాంతోపాటు పథకాల్లో పనిచేసే వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి, అట్లే ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇటువంటివన్నింటినీ ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకోవాలని చెప్పి, అట్లే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి, రైతులు ఆత్మహత్యల నుంచి కాపాడాలని చెప్పి, ఇవన్నీ డిమాండ్లపైన దేశవ్యాప్తంగా 2 రోజులు సమ్మె చేస్తున్నాము. గతంలో 2 సార్లు సమ్మె చేసిన పాలక వర్గాలు ఈ సమస్యల గురించి పట్టించుకోకుండా
కొంతమంది కార్పొరేట్ శక్తులకి లాభాలు చేకూర్చే పద్ధతులను వాళ్ళ విధానాలు అవలంబించారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులను 2 రోజుల సమ్మెకు పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాలక వర్గాలు దిగిరాకపోతే రానున్న కాలంలో నిరవధిక సమ్మెలు చేయడానికి కూడా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు రాధాకృష్ణ, CITU జిల్లా అధ్యక్షుడు. కాకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులైనటువంటి అదానీ, అంబానీ లాంటి వాళ్ళు కొమ్ము కాస్తూ ఈరోజు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కింగ్ఫిషర్ లిక్కర్ మాఫియా, అదేవిధంగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లాంటివి పెట్టి ఈరోజు కోట్లాది రూపాయలను ఆర్థిక నేరస్తుడిగా కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం విదేశాల్లో ఆయన దాచుకుంటున్నాడు. ఆయన రప్పించి శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఏదైనా సామాన్య ప్రజలు ఒక 10-100 రూపాయలు బ్యాంకు కప్పుకుంటే ఇల్లు జప్తు చేసేటువంటి బ్యాంకర్సు, బ్యాంక్ అధికారులు మళ్ళీ అటువంటి పెట్టుబడులను నీరవ్ మోడీ అయితేనేమి, లేదా లలిత్ మోడీ లాంటి వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక నేరాలుగా ఉన్నటువంటిది కూడా మనందరూ తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా పక్తు కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ 44 కార్మిక చట్టాలు 4 షెడ్యూల్డ్గా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా మారిస్తే చంద్రబాబు నాయుడు కూడా తానేమి తక్కువ కాదన్నట్లు మళ్ళా ఏవైనా ఉద్యమాలు చేస్తే ఆయన పోలీసుల ద్వారా మా యొక్క ఉద్యమాలను అణిచేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. కాబట్టి మన భవిష్యత్తులో చంద్రబాబు కానీ, నరేంద్ర మోడీ కానీ వీళ్ళ యొక్క ఆర్థిక విధానాలు అయితేనేమి, కార్మిక వర్గం లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వీళ్ళ యొక్క వైఖరి. విద్యా సంస్థల్లో పెంచిన ఫీజులను తగ్గించాలంటూ ధర్నా చేసిన కరువు ప్రాంత విద్యార్థులు. ఈ ఉదయం LB స్ట్రీట్ లో సంక్రాంతి చంద్రన్న కానుకలను పంపిణీ చేసిన సిద్ధార్థ నాయుడు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.